మిత్రులారా, ఈరోజు మనం కాబట్టి మోహనన్న వర్ధంతి జరుపుకోవడం అంటే ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఇంకో రకంగా ప్రతి వ్యక్తి పుట్టుక చావు అనేటువంటిది సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం. బతుకున్నంత కాలం తాను తన కోసం బతికాడా, తాను ప్రజల కోసం బతికాడా అనేటువంటి దాన్నే ముఖ్యంగా మనం చూడవలసిన అవసరం ఉంది. ఈ 11 సంవత్సరాల కాలంలో తను మన నుంచి దూరమైనప్పటికీ తాను ఎత్తినటువంటి జెండా, తను నమ్మినటువంటి ఆశయాలు బ్రతికి ఉన్నాయి, ముందుకు పోతున్నటువంటిది. అమరవీరులు కలలు కన్నటువంటి ఏదైతే ఈ దేశంలో 170% ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే పోరాటమే ఒక మార్గంగా చూసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మోహన్లతో పాటుగా తెలంగాణ స్థాయిలో పోరాటం నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు ఎంతోమంది రైతాంగ పోరాటాలలో, భూమి పోరాటంలో, ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి పోరాటాలలో, రైతు వ్యతిరేకమైనటువంటి పోరాటాలలో అమరత్వం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అమరుల యొక్క ఆశయాలను మరింత మనం ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా ఆ ఆశయాలను తీసుకుపోవాలంటే మనందరం కూడా కంకణం బద్దులం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఏ మేరకు న్యాయం చేస్తున్నాయనేటువంటి దాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఆ అమరవీరుల యొక్క ఆశయాలను ముందు తీసుకుపోవాలంటే ఈనాడు వస్తున్నటువంటి చట్టాలు, ఈనాడు వస్తున్నటువంటి జీవాలు, ఈనాడు వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు వ్యతిరేకంగా మనం పోరాటం చేయవలసినటువంటి కర్తవ్యం మన ముందున్నది. మనం బాధ్యతగా దాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం కూడా ఉందనేటువంటిది మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ పేరుతో ఈనాడు దేశాన్నే పరిపాలిస్తున్నటువంటి మోడీ, అమిత్ షాలు ఈ దేశంలో మార్కిస్టు దృక్పథం కలిగినటువంటిది ఎర్ర జెండాను కూడా ఉంచము అని చెప్పకుండానే ఇంకో రూపంలో మన మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ దాడులకు వ్యతిరేకంగా మనం చేస్తున్న ఉద్యమాలు సరిపోవడం లేదు. సరిపోవాలంటే మనందరం కూడా కంకణబద్ధులమై ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాన్ని మనందరం కూడా అమరవీరుల ఆశయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు ఎన్నికలు రాగానే ప్రజలను ఎట్లా మాయ చేయాలి, ఎట్లా ఓటేయించుకోవాలి అనే ఒక ఆలోచనతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చాడు. మనకు 6 గ్యారంటీలు ఇచ్చాడు. ఒకటి ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాడు. ఆ గ్యారంటీ ఏంటి? ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతాం అని చెప్పి మాట్లాడిండు. ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని ఉంచారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఆ ప్రజాస్వామ్యాన్ని హాస్పిటల్లో డెంటల్గా పండబెట్టారు. అది చచ్చిందా బతికిందా మనకు తెలియదు, కానీ బతికిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. దాని జోలికి పోవడం లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పాడు. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా, పూర్తిగా అమలు చేయకుండా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఎంతసేపు బీజేపీ, బీఆర్ఎస్ వలనే మేము ముందుకు పోలేకపోతున్నాము, అప్పులు ఉన్నాయని చెప్పి మాయ మాటలు చెప్పి హైదరాబాద్లో చుట్టూ ఉన్నటువంటి విలువైనటువంటి భూములను ఇలా రియల్ ఎస్టేట్ పేరుతో, కంపెనీల పేరుతో ఇతర విదేశీ పెట్టుబడిదారులకు, దేశ పెట్టుబడిదారులకు ధరదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో కోట్లు కూడా ఈనాడు ఘటిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విషయాల మీద మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి మనకు చూస్తే చాలా తేడాలు ఉన్నాయి. అందుకే ఇలా రైతు వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, విద్యార్థి వ్యతిరేకమైనటువంటి, నిరుద్యోగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు వచ్చినటువంటి ఉన్నాయి. ఈనాడు ఈ ప్రభుత్వం వస్తే మేము వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా విద్యార్థులు యూనివర్సిటీ నుంచి
వేలాది మంది గ్రామాలకు వచ్చి ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగం వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఇలా వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదు. ఒక విద్యార్థి గ్రామాలలో ఛాయ్ కొట్టుకాడికి పోతే ఏం పని చేస్తున్నారు బాబు అంటే ఏం చెప్పలేక తలెత్తుకోలేటువంటి పరిస్థితి. ఇలా ఒక యువకుడు తలదించుకొని మాట్లాడుతున్న పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇలా బుక్కులు పట్టుకొని చేతుల్లో ఫైళ్ళు పట్టుకొని ఆఫీసుల పనులు తిరుగుతుంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళని గౌరవించినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా యువకులంతా కలిసి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పి రేపు జరగబోయేటువంటి పోరాటాలలో యువతరం అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది. మొన్న పేపర్లో వచ్చింది, ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, జ్యోతిలో వచ్చింది, మాకు అడ్డొస్తే అడ్డంగా తొక్తాం, మూసిలో అడ్డం వస్తే మూసిలో తొక్తాం. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఉన్నటువంటి మనిషి అట్లా మాట్లాడవచ్చా? ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వల్గర్ భాషను మాట్లాడే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా వాళ్ళని ఉంచరు అనేటువంటి దాన్ని మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రైతు సంఘాలు అన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఒక పిలుపుని ఇవ్వబోతున్నాయి. ఆ పిలుపులో రైతు కూలి వాళ్ళందరూ కూడా దాంతో పాటుగా పార్టీలు కూడా అన్నీ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలని చెప్పి ముందుకు వదిలిన పరిస్థితి ఉంది. ఆ పిలుపులలో మీరందరూ కూడా భాగస్వామ్యం ఈ అమరవీరులు ఆశించినటువంటి ఆ వీరుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే మనం అందరం కూడా కంకణబద్ధులం కావాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మోహనకు అమర వీరులకు ఉత్తర ప్రజాస్వామిక విప్లవం